ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హౌ రొమాంటిక్ యు ఆర్ ఆన్ సెట్స్ ఆర్ బిహైండ్ ద కెమెరా? ఐ లవ్ విమెన్ అండి, అందులో డౌట్ లేదు. అంటే ఆ కంపెనీ కానీ చిన్నప్పటి నుంచి కూడా కజిన్స్ కూడా ఎక్కువ గర్ల్ కజిన్స్తోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది. ఓకే. సో అది ఐఆమ్ డెఫినెట్లీ అంటే ఏముంటుందండి, ఇప్పుడు ఒక మగాడు మాట్లాడుకుంటే నా థింకింగే అతనికే ఉంటుంది, అటుపక్క మాట్లాడుతుంటే వాళ్ళ థింకింగ్ మనకి. అదే షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, షేరింగ్ ఆఫ్ థింకింగ్, సో మెనీ క్యూరియాసిటీస్ ఉంటాయండి అందరికీ. మగాళ్ళ గురించి వాళ్ళకి, వాళ్ళ గురించి మనకి. అసలు ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి ఇది. న్యాచురల్గా ఉండే వాళ్ళకి దగ్గర అవ్వాలని, మాట్లాడుకోవాలని మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఉంటుంది. అట్లాగే నాకు ఉంటుంది. కాకపోతే నాకు నచ్చాలండి ఎవరు పడితే వాళ్ళు. నేను ఐఎమ్ నాట్ ద మెకానికల్ కైండ్. డెఫినెట్గా అది మాత్రం రాసి పెట్టుకోండి. మెకానికల్గా ఎవరైనా ఓకే ఫ్రెండ్షిప్ చేసేసుకుందాం అనేది అది కాదు. నాకు జెన్యున్గా నచ్చాలి పర్సన్. లేకపోతే ఫస్ట్ నా మొహంలో కనపడిపోతుంది క్లియర్గా నాకు నచ్చలేదు నువ్వు అనేది క్లియర్గా అర్థమైంది. చాలామంది హీరోయిన్స్తో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, బాయ్ అంతే. చాలామందితో అట్లా జరిగింది. సో అది ఎవరికి తెలియదు అది. బట్ ఐఎమ్ నైస్ టు దెమ్ అండి. నేను ఎవరితోనూ జనరల్గానే ఐ డోంట్ వాంట్, ఇందాక చెప్పినట్టు ఫస్ట్ చెప్పినట్టు ఎవరినో హర్ట్ చేస్తే నేను హర్ట్ అవుతున్నా. సో నేను ఎందుకు హర్ట్ అవ్వాలి? సో ఎవరిని హర్ట్ చేయొద్దు. ఓకే. అండ్ అట్లాగే హీరోయిన్స్ నచ్చిందంటే ఓకే, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇద్దరికి ఒకళ్ళ కంపెనీ నచ్చి వీఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ అంటే ఇక ఎస్ అఫ్ కోర్స్ ఐ యామ్ క్లోజ్ టు దెమ్. అంటే ఒక అమ్మాయి అబ్బాయి క్లోజ్గా మూవ్ అవుతూ ఏ రిలేషన్ లేకుండా ఉండొచ్చా రియల్ లవ్లో? ఎందుకు ఉండకూడదు అంటే లవ్ డిపెండ్స్ అపాన్ లవ్. లవ్ ఎటువంటిది అనేది కూడా ఉంటుంది కదా. లవ్ ఇస్ డ్రైవింగ్ టువర్డ్స్ సెక్సా లేకపోతే ఇట్ ఇస్ ప్యూర్ లవ్ అనేది చాలా తేడా ఉంటుంది. ఫ్రెండ్షిప్కి చాలా తేడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు రమ్య కృష్ణ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఓకే. అన్నీ ఏంటి మీ ఉదయం ప్రేమించుకోవట్లేదే. ఓకే. ఇట్ ఈస్ నాట్ దట్. ఇట్ ఈస్ కొంతమంది ఇప్పుడు యాజ్ అ వెల్ విషర్ రమ్య వాజ్ దేర్ ఫర్ మీ ఫర్ సో మెనీ సిచ్యువేషన్స్. ఇక్కడ ఆడ మగ అనేది పక్కన పెట్టేయండి. అసలు వై షుడ్ వి థింక్ ఓన్లీ ఇన్ దట్ యాంగిల్? ఇక్కడ ఫ్రెండ్షిప్ ఎందుకు, తను నాకు అంత వాల్యూ వస్తుంది, నేను తనకి ఎంత వాల్యూ ఇస్తాను. బికాస్ తనకు అవసరమైనప్పుడు నేనున్నాను, నాకు అవసరమైనప్పుడు తను ఉంది. లైక్ టూ మెన్ బీయింగ్ టుగెదర్. ఓకే. అట్లా కూడా ఉండొచ్చు అంటున్నాను. ఓకే. ఒక రకంగానే ఉండాలని రూల్ లేదండి. ఎంతమంది మీ ప్రీవియస్ హీరోయిన్స్ ఎంతమంది మీకు టచ్లో ఉంటారు? హార్డ్లీ అండి. అసలు నేను జనరల్గా ఎవరితో టచ్లో ఉన్నా వెరీ బ్యాడ్ కమ్యూనికేషన్ అది. ఫోన్లో టచ్లో ఉన్నా అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ హాయ్ హౌ ఆర్ యూలు అట్లాంటివి అని అసలు నాకు నమ్మకం లేదు. అంటే ఫార్మాలిటీస్ లేవండి అసలు నాకు. బట్ ఏంటంటే కలిసినప్పుడు మళ్ళీ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. దట్స్ ఆల్. టచ్లో అయితే దాదాపు ఎవరుతున్నాం. ఓకే. మీరు మామూలుగా హీరో చేస్తున్నప్పుడు ఫస్ట్ కథ విన్నాక ఫస్ట్ హీరోయిన్ ఎవరని అడిగారు అంటే ఫస్ట్ క్వశ్చన్ అబ్బే లేదా హీరోయిన్? హీరోయిన్ ఇప్పుడు హీరోయిన్లో ఇప్పుడు ఒకటండి, సినిమా చేస్తేనే హీరోయిన్ నాకు క్లోజ్ అవుతుందా? వాట్ ఇస్ ద రూల్? చాలామందితో ఇప్పుడు త్రిష అంటే నాకు చాలా ఇష్టం. త్రిషతో నేను సినిమా చేయలేదు, కానీ మీ ఫ్రెండ్సే. ఓకే. దట్స్ ఆల్. దానికి ఇది సంబంధం. ఓకే. మర్చిపోయాను ఇంకో విషయం, ఇంట్రెస్టింగ్ విషయం. మీరు మామూలుగా ఈ సెట్లో హీరోగా ఉన్నప్పుడు వాకీ టాకీలు ఎక్కువ వాడేవాళ్ళంట, నాట్ ఫోన్స్ అంట. హీరోయిన్ దగ్గర ఒకటి, మీ దగ్గర ఒకటి, అలా లేదా? వాకీ టాకీ కొనే లేదు లైఫ్లో. నా దగ్గర లేదు అసలు. ఎప్పుడు వాకీ టాకీ మీ దగ్గర ఉండకపోవచ్చు. లేదు లేదు లేదా? విచిత్రమైన చెప్తున్నారు, ఎక్కడ పెట్టారు ఇవన్నీ నాకు తెలియదు. ఒకే ఒకసారి సింగపూర్లో మా టచ్అప్ మేకప్ మ్యాన్కి నాకు ఉండేది అంతే. అది కూడా ఎక్కడో పోయింది, దాని సంగతి మర్చిపోయాం అసలు కంప్లీట్గా. అది పాత ఇంట్లో ఎక్కడో మిస్ అయిపోయింది. అది ఒకేసారి జరిగింది. అది కూడా మా మేకప్ మ్యాన్కి నాకు జరిగింది. ఓకే. ఓకే. ఎందుకు సెల్ ఫోన్ ఎందుకు చేయకూడదు? వాళ్ళకి వాకీ టాకీ ఎందుకు మాట్లాడాలి? వాళ్ళందరికీ వినపడుతుంది వాకీ టాకీ ఫస్ట్. ఇదేం లాజిక్? మంచి ఇంట్రెస్టింగ్ విషయం. ఇదంటే ఒకటి చాలా లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక దాంట్లో చెప్పారు, బట్ నా దాంట్లో ఉంటే బాగుంటుందని అనిపించింది నాకు. లైఫ్ మనకు వచ్చిన కష్టం ఏంటి అన్న దాని విషయంలో ఒక క్యాన్సర్ పేషెంట్స్ లిఫ్ట్లో కలిసిన అదొక ఇన్సిడెంట్ ఇది చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. నాకు బాగా నచ్చింది. మన ఇంటర్వ్యూలో కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఒకసారి అది మన ప్రేక్షకుల కోసం చెప్పండి. చాలా వరకు నా లైఫ్ చేంజ్ అయిందండి ఆ రోజు, ఆ మూమెంట్. లిటరల్గా అదే ఇందాక చెప్పిన కంపారిజన్ అలాగే వచ్చింది. ఇందాక చెప్పా కదా మనం ఇక్కడ ఉన్నాము. సో నేను కంప్లీట్గా నమ్మేది బాధ
ఏడుపు అనేది రావాల్సింది ఎవరన్నా పోతున్నప్పుడో పోయినప్పుడో అనేది అప్పుడు బాధపడటంలో తప్పలేదు. లేకపోతే కన్నీటికి వాల్యూ చాలా ఎక్కువ ఉంది, ఊరినే కన్నీళ్ళు కార్చేయడం కాదు. సో ఈ సిచ్యువేషన్లో మనోహరం అనే సినిమా అప్పుడు నా డైలమాలో అప్పుడే పడ్డాను నేను నా కెరియర్ గురించి. ఓకే. సో దాదాపు నేను కళ్ళం నీళ్ళు పెట్టుకుని లిఫ్ట్ ఎక్కి ఆల్మోస్ట్ వర్జ్ ఆఫ్ క్రైమ్ ఓకే. షార్ట్కి వెళ్తున్నా పైకి. అదే లిఫ్ట్లో ఒక లేడీ చిన్న బేబీ ఇన్ఫెంట్ బేబీతో వస్తే నాకేదో డౌట్ వచ్చి ఏంటమ్మా పాపకి అని అడిగి, క్యాన్సర్ అండి, కొన్ని నెలలే బతుకుతుందో నాళ్ళు బతుకుతుందో తెలియదు. అప్పుడు ఐ ఫెల్ట్, అప్పుడు ఐ కిక్ మై యాస్ అంటారు ఇంగ్లీష్లో. అప్పుడు నన్ను నేనే అనుకుని బుద్ధి ఉందా లేదా, నీకు ప్రాబ్లం ఏంటి లైఫ్లో, ఇది ఒక ప్రాబ్లం అనేది కంపేర్ చేస్తే అసలు ఇది ప్రాబ్లం కానే కాదు, ప్రాబ్లం అక్కడ ఉంది, నువ్వు ఫీల్ అవటం వల్ల అర్థమే లేదని. ఇదే నేను అదే చెప్పేదండి, అందరికీ చెప్పేది అదే. ప్రతి ఒక్కడు ఫీల్ అయిపోయేది నాకే వచ్చింది కష్టం, నేనే కష్టపడుతున్నాను. ఇంకో లైఫ్ చూడండి, అసలు చూస్తే తెలుస్తుంది కష్టాలంటే ఏంటో. ఇంకా చాలా జీవితాలు చాలా ఎక్కువ చూస్తున్నాయి. సో మనం అది కష్టం అని ఫీల్ అయితే మనం వీఆర్ నాట్ ఫైటింగ్ లైఫ్, యూఆర్ యూస్లెస్. సో అక్కడి నుంచి జనరల్గా నా మెంటాలిటీ అదండి, ఓహో ఇంకో ప్రాబ్లం వచ్చిందా, అరే భలే వచ్చిందా, ఇదేంటో చూద్దాం, దీని సంగతి చూద్దాం అని యాడ్ అయిన కొద్దీ ఛాలెంజ్ కింద అయిపోయింది నాకు. ఇక ముందే ఉండేది ఆ మెంటాలిటీ, దీంతో స్పార్క్ అయిపోయింది. సో ఎప్పుడు కూడా కొత్త ప్రాబ్లం అనగా నాకు ఎక్సైటింగ్గా ఉండేది. ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ ఫర్ మీ, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. ప్రాబ్లమ్స్ అనేది వేరు, ప్రాబ్లం అనేది బాధ వచ్చినప్పుడు అది ప్రాబ్లం. ఇవన్నీ అలా ఒకటి ఆడేట అన్నాడు, అదొక ఎక్స్పీరియన్స్, ఇట్ట ఆయన ఫ్లాప్ అయింది అదొక ఎక్స్పీరియన్స్, డబ్బులు అయిపోయింది ఇప్పుడు డబ్బులు అర్జెంటుగా కావాలి ఎవరో ఒకటి అడగాలి అదొక ఎక్స్పీరియన్స్. ఇట్టా తప్ప ఐ డోంట్ థింక్ దెర్ ఆర్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. అది మనం క్రియేట్ చేసేసుకుంటాం ప్రాబ్లమ్స్. అండ్ మీరు మామూలుగా హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా అన్నయ్య మీరు థియేటర్ దగ్గరికి వెళ్ళి చూసి ఫ్లాప్ అన్నా కూడా పార్టీలు చేసుకున్నారు బిగినింగ్లో అదే జరిగేది. యా దట్ హ్యాపెన్. ఓకే ఇంకో ఫ్లాపా మళ్ళీ పార్టీ చేసుకున్నానండి. ఓకే హిట్ అయితే ఏం చేసేవాళ్ళు, హిట్ అయినా పార్టీ. హిట్ అవ్వడానికి చాలా కాలం పట్టింది కదా. అచ్చా, వెరీ బిగినింగ్ దిస్ ఇస్ బిగినింగ్ స్టేజ్. ఓకే ఓకే.